చిన్నప్పుడు ఈ స్కూల్లో సారు ప్రశ్న జవాబులు అడిగిందనుకో, అవ్వ కొడుక ఈ సార్ నన్ను కంట్లో పెట్టుకున్నట్టున్నాడురా, లేకుంటే ఊకూకే నన్ను ఎందుకు అడుగుతాడ్రా అని అంటుంటారు. మన మీద ఎవరికన్నా కోపం ఉంటే టైం వచ్చినప్పుడు వాళ్ళు మన మీద చూపిస్తారన్నట్టు. ఆగో అచ్చం అట్లనే వరుణ్ అన్న సుత దేశంలో కొన్ని ఏరియాలను గుత్తబట్టి ఆగం పట్టిస్తున్నాడు. మన తాను ఎట్లాడుకుంటుండో చూస్తూనే ఉన్నారు. అటు మీది బాజుకి ఎట్లుందో సుత చూడుండ్రిగా. బియాస్ నది బీభత్సం చేసింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలా. హైవే మీదకి ఎట్లా ఉరుకొస్తున్నదో నదుల రువ్వడికి ఉత్తర భారతం ఉక్కిరి బిక్కిరైతుంది. బందు పొంటున్న ఇండ్లు ఓటల నూకపోవుడు, కొండలిరిగి వడుడు, ఒక్కొక్క తాన పెద్ద పెద్ద బొయ్యారాలే అయ్యే వరకు రాకపోకలు బంద్ అయినాయి. చండీగఢ్ మనాలి నడుమ ఎక్కడి బండ్లు అక్కడనే ఆగితే ఏం తక్కువ 50 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులకు లోకలోలే తిండి పెడుతుండ్రు. ఢిల్లీకి కూరగాయలు పండ్లు వచ్చేది ఈ రూట్లోనే. ట్రక్కులు గిక్కులు అన్ని చిక్కబడ్డాయి. జమ్మూ కాశ్మీర్ లా 70 ఏండ్లల్లా ఎన్నడు లేనంత దంచే వరకు 100 ఇండ్లు కార్లు కొట్టుకపోయినాయి. మొగులు మించెలు చూస్తే గిట్లున్నది. వరదలల్ల చిక్కబడ్డోళ్లను గాలి మోటార్ల పోయి కాపాడినరు జవాన్లు. ఇల్లు కూలి సగులం పోగొట్టుకున్నోళ్లను కట్టెలతోని బ్రిడ్జిలు కట్టి దాటిచ్చిండ్రు. తావి నది తాండవ మారుతుండే వరకు చూస్తుండగానే కూలిపోయింది బ్రిడ్జి. బుగులుకు కార్ల అన్నే ఇడ్చిపెట్టొస్తుండ్రు అన్నలు. గీడనైతే రోడ్డు మొత్తానికే తెగిపోయింది. ఇక పంజాబ్ పఠాన్కోట్ లా ఓ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే ఊరి మీదకొచ్చి ముంచింది. పబ్లిక్ ను ఏరే తావులకు పంపిన్రు ఆఫీసర్లు. ఉత్తర భారతంలో కూడా గిట్లున్నది ఇప్పుడు పరిస్థితి.